అవునా? సౌలుతో ఎవరు మాట్లాడారు? సౌలా సౌలా నన్నేళ్ళు హింసిస్తున్నావు, చిత్తం నాయనా నువ్వెవరివి, నువ్వు హింసిస్తున్నా యేసుని. దేవుని స్తోత్రం. ఒక్కసారి దేవుడు మాట్లాడాడు. 72 గంటలు జీవము కలిగిన దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడు. అవునా? క్రీస్తుని పోలి నేను నడుచుకున్నా, నన్ను పోలి మీరు నడుచుకోండి. దేవుని స్తోత్రం. అయిందా ఏమా? అవునా? అందుకే నేను చెప్పేది ఏంటి తెలుసా, విన్న వాక్యాన్ని బట్టి నీకు కలిగినటువంటి ఉత్తేజం అది అశాశ్వతమైనది, అది తాత్కాలికమైనది. అవునా? అది శాశ్వతమైన ఉపయోగంగా నీకు ఉండాలి అంటే విన్న వాక్యాన్ని బట్టి నువ్వు మళ్ళా దాన్ని ధ్యానం చేసి పరిశీలించి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు నీ అంతరంగంలోంచి నీతో మాట్లాడగా సృష్టికర్త అయిన దేవుడు చెప్పిన పనులన్నీ కూడా సమర్థవంతంగా చేయగలిగిన సామర్థ్యం ఖచ్చితంగా నీకు వస్తుంది. అవునా? గుర్తుపెట్టుకో, ఇలాంటి సువార్త నువ్వు ఎక్కడికి వెళ్ళినా చెప్పలేవు. ఎందుకో తెలుసా ఏమా? పబ్లిక్ గా దేవుడికి మనుషులకు ఉన్న సంబంధం ఏంటో కనుక నిక్కచ్చిగా చెప్తే వాళ్ళు పాస్టర్ల చేతుల నుంచి జారిపోతారు కానీ సత్యాన్ని దాపెడతారే కానీ తెలిసినా కూడా విప్పి చెప్పాలి అనే మనసు అందరికీ ఉండదు. అవునా? అందరూ ఉండరని నేను అనను, కానీ చాలా తక్కువ మంది ఉంటారు అలా. అయినా ఎప్పుడు కూడా పాస్టర్ల యొక్క మనసు ఎట్లా ఉంటుంది తెలుసా? మన చేతుల్లో వాళ్ళు ఉండాలి, మన మాటకు వాళ్ళు లోబడాలి, మనం చెప్పినట్టు వాళ్ళు వినాలి అనేటువంటి తత్వం కలిగి ఉంటారు కనుక అర్థమైందా? అందుకని చెప్పేటువంటి పాస్టర్లకి విశ్వాసులకి మధ్య కనెక్షన్ కుదురుస్తారు కానీ జీవము కలిగిన దేవుడికి విశ్వాసులకి మధ్య సంబంధం కుదర్చడానికి చాలా తక్కువ మంది ప్రయాసపడతారు. అయినా మీరు నమ్మినా నమ్మకపోయినా సత్యం ఇది. అవునా కదా?